వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ దాడులు చేపట్టింది. 3 బోగస్ కంపెనీల ద్వారా 650 కోట్ల రూపాయల టీడీఎస్ అవకతవకలకు పాల్పడినారంటూ దాడులు చేస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన మొత్తం 16 బృందాలు 15 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించి సోదాలు చేపట్టాయి. గతంలో ఎన్నికల సమయంలో కూడా పొంగులేటి నివాసంలో ఈడీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. పొంగులేటి నివాసంలో డబ్బులు లెక్కించడానికి కౌంటింగ్ మిషన్ కూడా అధికారులు తీసుకెళ్లారు. కాశ్మీర్లో గుడి కడితే తగలబెడతామంటూ మీడియాతో మాట్లాడుతూ ఈ కాశ్మీరీ ఉగ్రవాది అంటున్నారు. यहाँ पे मगर यहाँ हमारे गांव में कोई मंदिर नहीं है। और अगर मान लीजिए कोई आपके गांव में कोई मंदिर बना है तो फिर हमारी मिसाल हमारे यहाँ आंगन में जमीन में वो ठीक नहीं है, हम उसको जलाएंगे और क्या करेंगे? मंदिर को जलाएंगे आप? और क्या करेंगे? जो हम एक बात सुनो मैम, हम तो मुसलमान हैं, जो हमारे आंगन में या मिसाल बनाएंगे मंदिर, हमारे लिए ठीक है या खराब है? ये कौन सिखाया आपको ये सब? मैं नहीं अल्लाह की कसम मैं बोलता हूँ अपनी ज़बान से, और मुझे किसी ने नहीं सिखाया. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024 అత్యుత్తమ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. దుబాయ్లో జరుగుతున్న అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రముఖ హిందీ రైటర్ జావేద్ అఖ్తర్ చిరంజీవికి అందించారు. పవన్ కళ్యాణ్ పగటి వేషాలు, చంద్రబాబు రాజకీయ నాటకాలు ఇక ఆపాలని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి చిత్తశుద్ది ఉంటే సీబీఐ కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తిరుమలలో పవిత్రతను మనం కాపాడాలని అనుకుంటే మీరు వెంటనే ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి. మీరన్నా మీ అన్న చిరంజీవి గారన్నా ప్రధానమంత్రి గారికి చాలా ఇష్టం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే రోజే డయాస్ మీద చూసాం ఏం జరిగిందో. అంత దగ్గరగా నువ్వు ప్రధానమంత్రికి ఉండి ఇక్కడ వేషాలు ఎందుకు వేయడము, కాషాయ వేషాలు వేసుకొని అవసరం లేదు. నేరుగా ప్రధానమంత్రి దగ్గరకు వెళ్ళు, దీని మీద ఎంక్వైరీ జరగాలి. దీంట్లో చంద్రబాబు నాయుడు రాజకీయంగా చేసినటువంటి ఈ ఆరోపణలను నిగ్గు తేల్చాలి, బయటికి రావాలి. అందులో తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసి భ్రష్టు పట్టించాడు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాలని రాజకీయాలుగానే చేయాలి. నీకు సత్తా ఉంటే, దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి తప్ప దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనడం హాస్యాస్పదం. సిగ్గులేదు నీకు కొద్దిగా కూడా. ఏదో అధికారంలోకి వచ్చేసావు, వాగ్దానాలు చేశావు, నీ ఇష్టం వచ్చినట్టు అబద్దాలు చెప్పావు. 2014లో కూడా మోసం చేశావు రైతుల్ని, మహిళల్ని. మరలా ఇప్పుడు కూడా నిన్ను నమ్మారు రాష్ట్ర ప్రజలు ఓట్లేశారో లేకపోతే ఈవీఎంలు నిన్ను సీఎం చేశారో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ పట్టినా రాష్ట్రంలో, దేశంలో చర్చ ఏంటంటే ఈవీఎంలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడనే చర్చ కూడా జరుగుతూ ఉంది. అది భగవంతుడికి తెలియాలి. నువ్వేం చేశావో, ఏ విధంగా ముఖ్యమంత్రి అయినావో అనేది ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. మేము జగన్ కేసాము, మా ఓట్లు ఏమైపోయినాయని అడుగుతున్నారు ప్రజలు కూడా ఇప్పుడు అందరూ బయటకు వచ్చి. ఇటువంటి సమయంలో మీరు చేసినటువంటి వాగ్దానాలను పక్కన పెట్టి అవి ప్రజలు చర్చించుకోకుండా ప్రజలను డైవర్ట్ చేసేదానికి ఇటువంటి ఆరోపణలు చేయడం మంచిదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతామన్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు దీనికి ముందుకు రావాలి, ఢిల్లీకి వెళ్ళాలి, ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర కూర్చొని వెంటనే ఎంక్వైరీకి ఆదేశాలు ఇప్పిస్తే పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి పేరు వస్తుంది. ఆయన చిత్తశుద్ధి ఏందో, ఆయన నిజాయితీ ఏందో కూడా ప్రజలు గమనిస్తారు. అంతే తప్ప చంద్రబాబు మాట్లాడడం, ఈయన డ్రామాలు, వేషాలు వేయడం, ప్రజలేమో అమాయకులు కాదు కదా. ఇప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకోవాలి, రాజకీయాలు పక్కన పెట్టండి. ఎవ్వరూ చెయ్యని ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఇది మంచిది కాదు.